రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు మనము పవిత్రులుగా యథార్థవంతులుగా ఉండటానికి ప్రయాసపడాలి. అది మన శక్తి చేత కానప్పుడు దేవుని ఆత్మశక్తి చేత జరుగుతుంది. కాబట్టి మనము దానిని ఆశ్రయించాలి. దేవుని యొక్క ఆత్మశక్తితో మనము నింపబడి ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతకి ఆయన్ని బతిమాలుకుంటే అప్పుడు మనం పవిత్రులుగా ఉండటానికి, యథార్థవంతులుగా ప్రవర్తించటానికి శక్తిని, సామర్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మన ముందర మన కాల సమయములను కూడా మనకు అనుకూలపరిచి వాటిలో నీవు తొట్టిల్లి పడిపోకుండా నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన శక్తితో మాత్రమే నీవు దానిని పొందగలవు. అలాగే నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా మరి ఆయన నీ నివాసమును వర్ధిల్ల చేయనట్లు ప్రవర్తించుకుంటే తప్పనిసరిగా నీ నీతి ఎలాగొస్తుంది? ఆయన నీతి ద్వారా నీవు నీతిమంతుడు అవుతావు. అలాగంటే నువ్వు ఎలాగా జీవించాలి? ఆయన యందు శ్రద్ధ నిలపాలంట. అనేక విషయాలలో శ్రద్ధాశక్తులు కలిగి ఉంటాం. అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, ఉద్యోగమందు శ్రద్ధ, వ్యాపారమందు శ్రద్ధ. ఆ రీతిగా అంతకంటే ఎక్కువగా దేవుని యందు నీవు శ్రద్ధ నిలపాలంట, నిశ్చయముగా నిలపాలంట. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నీవు నీ ఇష్టానుసారం జీవించి ప్రభువా అని చెప్పి ప్రార్థించేసి నన్ను ఆశీర్వదించు అంటే అవ్వదు. ఆయనతో నీవు నడవాలి, ఆయనతో నీవు సహవాసం చేయాలి. నిశ్చయంగా ఆయన యందు నీవు శ్రద్ధ నిలిపితే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీవు వెతుకు, దేవుని యొద్దకు రా, అప్పుడు నీ యందు ఆయన శ్రద్ధ చూపిస్తాడంట. శ్రద్ధగా నీవు వెతకాలి. భయము భక్తితో ఆయన సన్నిధానంలో నీవు వణుకుచూ ఉండాలి. పాపమును అసహ్యించుకోవాలి. అప్పుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడైతే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడో నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అందులో కూడా మరి నీవు నీతిగా న్యాయంగా ప్రవర్తించడానికి హృదయంలో నిశ్చయించుకోవాలి. నీవు నీతిమంతుడో కాకపోవచ్చు, కానీ నేను ఇలాగ చేస్తాను అని వాక్యం ద్వారా తెలుసుకొని యేసుక్రీస్తు నీతి ద్వారా నీవు నీతిమంతుడిగా ఆ కార్యాలు చేయటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అంటే మొదట నీవు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో ఆయనను వెతికితే, ఆయన యందు నీవు శ్రద్ధ నిలిపితే, ఏదో మొక్కుబడిగా కాకుండా హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆయనను గనక వెతికితే ఆయన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు, నిన్ను నీతిమంతుడిగా కూడా చేస్తాడు. ఆయన రక్తమే నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది, కానీ నీ చర్యలు, నీ క్రియలు నిన్ను నీతిమంతుడిగా చేయలేవు. ఇది జ్ఞాపకం చేసుకుంటే మనమందరము కూడా ఆయన ఎడల యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి జీవిస్తాము. మరి ఈ రీతిగా జీవించటానికి ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. ఇదిగో ఈ రోజు అంతటిలో కాపాడండి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకే స్తోత్రాలు. అవునయ్యా, మరి మేమందరము కూడా పవిత్రంగా యథార్థంగా నడుచుకోవాలి అంటే నీ రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. మరి నీ యందు మేము శ్రద్ధ నిలిపి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో నీ అందలి ఆనందంతో నిన్ను వెతుకుతూ ముందుకు సాగినప్పుడు అద్భుతమైన రీతిలో నీవు మా ఎడల దృష్టి సారించి మా నీతికి తగినట్లుగా మా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అని సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి ఇదిగో మరి నీ రక్తం ద్వారా మాత్రమే మేము నీతిమంతులం తప్ప మా క్రియల ద్వారా మేము నీతిమంతులము కానేరము. కాబట్టి ఆ రక్తాన్ని ఆశ్రయించి మమ్మల్ని మేము కడుగుకొని పవిత్రులుగా, యథార్థవంతులుగా, శుద్ధీకరింపబడిన వారిగా, మరి నీ చేత ఆశీర్వాదం నందిన వారిగా మేము, మా కుటుంబములు, మా గృహములు ఆశీర్వాదంతో నింపబడినట్లు కృప చూపించి నడిపించవలసిందిగా మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.